హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 20వ అధ్యాయం ఈ వీడియోలో తెలుసుకుందాము. పరంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు కార్తీక మాస మహిమ గురించి మరింత తెలుసుకోవాలని వశిష్ఠుడిని అడిగాడు. దీనికి వశిష్ఠుడు అగస్త్య మహర్షి మరియు అత్రి మహర్షి మధ్య జరిగిన సంభాషణను వివరించారు. అగస్త్య మహర్షి కార్తీక మాస మహిమ గురించి అత్రి మహర్షిని అడిగారు. అత్రి మహర్షి కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని చెప్పారు. పురంజయుడనే రాజు అయోధ్యను పాలించేవాడు. అతను మొదట్లో ధర్మం పాటించేవాడు, కానీ కొంతకాలానికి అతను అహంకారానికి బానిసై దుష్టుడుగా మారిపోయాడు. దొంగతనాలు, దోపిడీలు చేయించేవాడు. అతని దురాచారాల వల్ల ప్రజలు బాధపడేవారు. కాంబోజరాజు ఈ విషయం తెలుసుకొని పురంజయుడిపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. పురంజయుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సైన్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరికి పురంజయుడు పరాజయం చెందాడు. ఈ విధంగా పురంజయుడు తన దురాచారాల వల్ల నష్టపోయాడు. ఇంతటితో 20వ అధ్యాయం పూర్తయింది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.